పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన ఎస్పీని చూడండి ఇదేంటో అని అడిగారు. దాన్ని కూడా పెద్ద విషయం చేసి, అంటే చెప్పకూడదా పవన్ కళ్యాణ్ చెప్పకూడదా యాజ్ ఎ డిప్యూటీ సీఎం? నిన్న హోంమంత్రి అదే అడిగారు, మీకు ప్రాబ్లం ఏంటి, మేము బాగానే ఉన్నామని. అసలు అదే ప్రాబ్లం, బాగానే ఉండడమే, బాగా ఉండడమే ప్రాబ్లం. అట్లాగా సార్, ఒక మాట చెబుతా, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అన్నట్టు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు కొట్టుకోరేంది, పదే పదే మా అన్నగారు అయినటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ గారు సంబోధిస్తున్నారు ఏంటి? ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారేమో ఈ కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుందంటే మా బ్రతుకేం కావాలి, మేము శుభ్రంగా లాస్ట్ 5 సంవత్సరాలు దాచుకున్నాము, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి అనేది బాధపడతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా సార్, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మొదటి నుంచి కూడా శాపగ్రస్తులు వాళ్ళు. 83లో ఆయన 82లో పార్టీ పెట్టినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను కార్యదర్శిగా. అప్పుడే నాకు తెలియదు, చూసా మీ ఓటు అమ్మక కమ్మక, అమ్మ అంటే ఇందిరమ్మ, కమ్మక. అసలు ఎన్టీ రామారావు గారిని దైవాంశ సంభూతులుగా కొలిచి సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన చెన్నైలో ఉంటే తిరుపతి వెళ్లే ప్రతి వాళ్ళు కూడా 10-12 బస్సులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం ఆయన కులాలు ఉన్నాయి అప్పుడు. అసలు ఆయన ఫ్యాన్స్ అంతా రాయలసీమ రెడ్డీసు ముఖ్యంగా. మరి అంత స్వీప్ చేశాడు కదా, ఆయన కులం వంట కట్టే పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. మాట కోసం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ కదా. అదే సార్, ఇవాళ రాతి యుగం నుంచి మనం రాకెట్ యుగంలోకి పోతా ఉంటే నిన్న వాడు ఎవడో మాట్లాడతాడు, కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారంట. ఏంటి దుర్మార్గం? అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కులంలో పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు గారు ఆ కులంలో పుట్టి తప్పు చేశాడా? అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం తప్పు. వీళ్ళకి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలం ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అయిపోయింది. ఆయన రాజకీయం ఆయన మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలా మాట్లాడాడు. ఇంకా ఆయన చావు బతుకుల గురించి మాట్లాడాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారిని మాట్లాడాడు. అసలు ఇంకా దారుణం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో కరోనా వ్యాక్సిన్ సృష్టించినటువంటి భారత్ బయోటెక్ వాళ్ళని కోవాక్సిన్ సృష్టిస్తే వాళ్ళు కూడా కమ్మవాళ్ళు, రామోజీరావు బంధువులు, చంద్రబాబుకి ఇది మాకు గవర్నమెంట్కి ఇవ్వట్లేదని మాట్లాడాడు. ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి మాటకి నిద్ర లెగిస్తే జగన్మోహన్ 2 సార్లే సార్, అన్నం తినటానికి అబద్ధాలు ఆడటానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి నోరు తెరుస్తాడు. అతను బ్రతుకంతా అదే, దాన్నే ఫాలో అవుతున్నారు. కాకపోతే నిన్నటి విషయంలో ఇంత చలరేగా, ఇందాక మా అన్నగారు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఏమన్నా లీడర్ సార్? వాళ్ళు ఏమన్నా ఆ మండలానికో లేకపోతే ఆ గ్రామానికో ఏమన్నా సేవ చేసి ఇంతే ఇది పొలిటికల్ అయింది అనుకోవచ్చు. ఎవరికి పార్టీలు లేవు. ఉంటే సభ్యత్వం ఉందేమో నాకు తెలిసి, బహుశా సభ్యత్వం ఉంటే దాన్ని కూడా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ కార్ల మీద ఇవాళ మనం అట్ట కాదు సార్, అది లేదు. యువత ఇవాళ మనం ఎవరు కంట్రోల్ చేస్తాడు? ఉంది. ఇప్పుడు అది ఆర్టీఓ ఆఫీస్, అది ఎప్పుడో. అసలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పాడు, తెలుగుదేశం పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు ఎవరో కూడా కుల సభలో, కుల సంఘాల్లో, సమావేశాల్లో పాల్గొంటే ఊరుకోను అని చెప్పాడు. మా పార్టీ సిద్ధాంతం మొట్టమొదటి నుంచి అది. ఎందుకు సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే చాలా మంది అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఫ్రెండ్స్ కానీ కమ్మవాళ్ళ సంఘాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఖాళీ అయింది, అది పలానా దామోదర్ నాయుడు, సుబ్బయ్య నాయుడు ఎవరో ఉన్నారు, వాళ్ళకి రికమెండ్ చేయండి అంటే ఓకే నేను చూస్తాను, నేను చూసి చేస్తానంటే అందరూ కూడా వసతి కావాలని 2-3 పేర్లు ప్యానల్ పోయింది. ఈ ప్యానల్లో లేనటువంటి వ్యక్తిని ఆయన ఎంక్వైరీ చేసుకొని ఆచార్య కొలకలూరి ఇనాక్, దళిత మేధావి, దళిత వర్గానికి చెందినటువంటి రచయిత, ఆయన్ని వీసీగా ప్రకటించాడు. ఆయన వీళ్ళందరినీ కాదని ఆయన కులం వంట కట్టాలని చూస్తే ఎట్ట సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితేనే పక్కకి ఇటు చూస్తాడు ఎవరన్నా ఉన్నారేమో అని. అటువంటి వ్యక్తి మీద ఎన్ని దుర్మార్గాలండి. అమరావతి రాజధాని మొత్తం కమ్మాలదన్నారు. ఈ సందర్భంగా నేను పార్టీ నాయకులకి, ప్రజలకి అర్థమవుతుంటే చాలు. కుల సంఘాలకి, రాజకీయాలకు ఒకటే విజ్ఞప్తి, చిన్న మాట సార్ ముగిస్తాను, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం మధ్య కుట్రలు పెట్టడానికి మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రొచ్చులోకి లాగాలనుకోమాకండి. అది మీ కుయుక్తులు పన్నవు, జరగవు. వాళ్ళు పని అదే చేస్తారండి. రాబోయే 15 సంవత్సరాలు, 15 నెలలుగా పొద్దున్న లేస్తే వాళ్ళు అదే కార్యక్రమం చేస్తున్నారు.
అదే 15 చేస్తారు నెలలు కూడా కాదు ఇంకో సార్, 3 ఏళ్ళు రాబోయే కూడా. 15 సంవత్సరాలు. కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, మేము క్లారిటీగా బీజేపీ ఉన్నాం, మా నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు క్లారిటీగా వాళ్ళకి ఉన్నారు. చెప్పాల్సిందేమో మా బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు. బ్రేక్ తీసుకుంటా బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి ఏం 15 మాట్లాడుతున్నారు చూద్దాం.